ప్రతిరోజు వేల మందిని వాళ్ళ గమ్యానికి చేర్చే అతను తన గమ్యం ఎక్కడో అని అడిగేవారు ఎవరైనా ఉన్నారా? నేను రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళి రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు ఒక బస్ ఎక్కా. బస్ మొత్తం ఫుల్గా ఉంది. డ్రైవర్ పక్కన సీట్ మాత్రం ఖాళీ. సో నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అలా కొద్ది దూరం వెళ్ళాక నేను ఆ డ్రైవర్ని చూస్తూ ఉన్నాను. తను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అడిగాడు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను దానికి సమాధానం ఇచ్చి నేను తనని అడిగాను, మీరు ఎక్కడి నుంచి అని అడిగాను. మీరు ఎందుకు ఈ జాబ్ చేస్తున్నారు, ఎలా వచ్చింది అని అడిగాను. మాదొక చిన్న విలేజ్, అక్కడ అంతగా చదువు లేదు అండ్ అందరూ వ్యవసాయం చేసేవారు. నేను కొన్ని రోజులు వ్యవసాయం చేశాను. తర్వాత కొద్దిగా ట్రాక్టర్ నేర్చుకున్నాను. నాకప్పుడు ఆర్టీసీలో డ్రైవర్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసింది. నేను వెళ్ళి అక్కడే ట్రైనింగ్ అండ్ జాబ్ తీసుకున్నాను. నేను అప్పుడు అతన్ని అడిగా, ఇంతమంది ఎక్కుతారుగా మీ బస్, మీకు ఎప్పుడు భయం వేయలేదా, ఏమన్నా అవుద్దని? దానికి అతను, మన చేతుల్లో ఏముంది, అంతా పైవాడి దయ అని అన్నాడు. నేను అప్పుడు అడిగాను, మీరు మీ జాబ్తో హ్యాపీ అని? దానికి అతను, నేను హ్యాపీ అని అన్నాడు. మీరు డెస్టినేషన్కి ఆన్ టైంలో రీచ్ అవ్వకపోతే ఏం ఫీల్ అవుతారో అని అడిగాను. దానికి అతను, నేను మ్యాక్సిమం ఆన్ టైంలో రీచ్ అవ్వడానికే ట్రై చేస్తాను అని అన్నాడు. బట్ కొన్ని తప్పని పరిస్థితుల్లో డిలే అవుతాయి, నేను అవి నెక్స్ట్ టైం అవ్వకుండా చూసుకుంటాను. నేనప్పుడు అతనితో, ఎంతోమందిని వాళ్ళ గమ్యానికి చేర్చి ఉంటారు కదా మీరు, మీ గమ్యం ఏంటి అని ఎవరైనా అడిగారా అని అన్నాను. అతను దానికి ఒక నిమిషం నవ్వుతూ, ఇప్పటి వరకు ఎవరు లేదు అని అన్నాడు. ఇప్పుడు నేను, మీ గమ్యం ఏంటి అని అడిగాను. దానికి తను కొద్దిగా ఎమోషనల్ అయ్యి, నా కొడుకు నేను పట్టిన స్టీరింగ్ పట్టుకోకూడదు, బాగా చదివి ఒక ఆఫీసర్ అవ్వాలి అని అన్నాడు. బస్సు డెస్టినేషన్కి రీచ్ అయింది. తను చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను ఎందుకు అని అడిగాను తనని. తను, మనమంతా సేఫ్గా కంప్లీట్ చేసాంగా జర్నీ అని అన్నాడు. నేనప్పుడు, ఖచ్చితంగా మీ కొడుకు ఒక మంచి పొజిషన్కి వెళ్తాడు అని అన్నాను. తను బాగా సంతోషపడి, థ్యాంక్ యూ సార్ అని అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, బహుశా అతని గమ్యం ఒక ఊరు కాదేమో, అతని గమ్యం తన బస్సులో ఎక్కిన ప్రతి ఒక్కరిని క్షేమంగా వాళ్ళ గమ్యానికి చేర్చడమేమో అని.